సెట్ ఇంటర్వెల్ని రియాక్ట్ కాంపోనెంట్స్లో చాలా వాడుతూ ఉండొచ్చు, కానీ అది వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి థౌజండ్స్ ఇన్ఫైనైట్ సెట్ ఇంటర్వెల్స్ క్రియేట్ అయిపోయే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ ఇట్లా రాశాను అనుకోండి, ఫస్ట్ టైం కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు ఒక ఇంటర్వెల్ క్రియేట్ అవుతుంది. ఈ ఇంటర్వెల్ లోపల n = math.random number అండ్ నేను ఆ nని సెట్ ఆర్కి అప్డేట్ చేస్తే, అంటే స్టేట్ వేరియబుల్కి అప్డేట్ చేసుకుంటే, స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయింది కాబట్టి కాంపోనెంట్ మళ్ళీ రీరెండర్ అవుతుంది. మళ్ళీ రీరెండర్ అయింది అని అంటే సెట్ ఇంటర్వెల్ మళ్ళీ ఇంకొకటి కొత్తది క్రియేట్ అవుతుంది. పాతది అట్లాగే ఉంటుంది, అది పోతుంది అనుకున్నారు, పాతది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కొత్తది మళ్ళీ క్రియేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొత్తది క్రియేట్ అవ్వడం వల్ల 2 seconds తర్వాత మళ్ళీ ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయ్యింది అనుకోండి, మళ్ళీ ఒకసారి మన స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయితే మళ్ళీ ఇంకొకసారి, అంటే మూడోసారి అనమాట. ఇట్లా మనకి ప్రతిసారి ఫస్ట్ టైం క్రియేట్ అయిన సెట్ ఇంటర్వెల్ వల్ల మల్టిపుల్ సెట్ ఇంటర్వెల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సెకండ్ ఇట్లా ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఇంకా అవ్వట్లేదు, నేను కొద్దిగా కోడ్ అప్పుడు అప్డేట్ చేశాను కాబట్టి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో సుఖంగానే ఉంటుంది, ఒకటి దీన్ని సేవ్ చేయలేదు, సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాం. స్టార్టింగ్లో ఒకటే క్రియేట్ అయింది, తర్వాత 2, తర్వాత 4, తర్వాత ఇంకా ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. ఇట్లా కంటిన్యూస్గా ఇన్ఫైనైట్ టైమ్స్ మీకు సెట్ ఇంటర్వెల్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి, అవి అప్డేట్ అవుతూనే ఉంటాయి, మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వీటిని ఎట్లా యూజ్ చేయాలి అని అంటే, సెట్ ఇంటర్వెల్ని మీరు ఎప్పుడైనా react.use state అని చెప్పేసి యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనకు ఒక హుక్ ఉంది, లేకపోతే యూజ్ ఎఫెక్ట్ డైరెక్ట్ రాయండి. యూజ్ ఎఫెక్ట్ లోపల మనకు ఒక యూజ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఓన్లీ మౌంటింగ్ టైంలోనే కాల్ అవుతుంది కదా. ఆ యూజ్ ఎఫెక్ట్లో సెట్ ఇంటర్వెల్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ యూజ్ ఎఫెక్ట్లో ఉన్న, అంటే ఈ ఎంటీ బ్రాకెట్స్ ఉన్న యూజ్ ఎఫెక్ట్లో ఉన్న కోడ్ ఓన్లీ మౌంటింగ్ టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఈ సెట్ ఇంటర్వెల్ ఒకటే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎన్నిసార్లు సెట్టర్ అప్డేట్ అయినా సరే మనకి మళ్ళీ ఈ సెట్ ఇంటర్వెల్స్ క్రియేట్ అవ్వవు. ఇప్పుడు చూడండి, ఒకసారి దీన్ని సేవ్ చేసుకుని ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. నౌ ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ 1, మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, సో ర్యాండమ్ నెంబర్ జనరేషన్ తోటి మీరు కొన్ని గేమ్స్ క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే టైమర్ రిలేటెడ్ ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు మీకు ఇది ఉపయోగపడవచ్చు. సో సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలామంది రియాక్ట్ డెవలపర్స్ ఈ రకంగా ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడైనా వీలు ఉంటే అప్డేట్ కూడా చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక సెట్ ఇంటర్వెల్ యూస్ చేసి ఒక కౌంటర్ని క్రియేట్ చేసామనుకోండి, అది ఒక వెరైటీగా బిహేవ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ బిహేవియర్ మీకు అర్థమైపోతూనే ఉంటుంది. ఇక్కడ 8, 9 అవ్వడం అంతా బాగానే కనపడుతుంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ సెట్ ఇంటర్వెల్ అనేది ఈ స్టేట్ అప్డేట్ అయిన ప్రతిసారి మళ్ళీ కొత్త ఇంటర్వెల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. దానివల్ల మనకి ఫస్ట్ టైం 1 వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 1 అయినప్పుడు 1 ఇంటర్వెల్ క్రియేట్ అయింది, తర్వాత 2 ఇంటర్వెల్స్ క్రియేట్ అయినాయి, తర్వాత 3 ఇంటర్వెల్స్ క్రియేట్ అయినాయి. దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్యారలల్గా మల్టిపుల్ టైమర్స్ అనేవి రన్ అవుతూనే ఉన్నాయి. అందుకోసమే ఇన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఒక 500-600 టైమ్స్ అయిన తర్వాత మీ బ్రౌజర్ బ్లాక్ కూడా అయిపోవచ్చు. సో ఎందుకు అంటే కౌంటర్ అప్డేట్ అయినప్పుడల్లా ఈ ఫంక్షన్ రీరెండర్ అవుతుంది, కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది, అండ్ సెట్ ఇంటర్వెల్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త ఇంటర్వెల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. దీనికోసం మనం ఏం చేయొచ్చు అని అంటే యూజ్ ఎఫెక్ట్ ఉంది కదా హుక్, ఆ యూజ్ ఎఫెక్ట్ హుక్ అంటే విత్ ఎంటీ డిపెండెన్సీ అరే ఉన్నది, దాంట్లో కనుక మనము ఈ సెట్ ఇంటర్వెల్ని మనం మేనేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే యూజ్ ఎఫెక్ట్ అనేది ఈ సెట్ ఇంటర్వెల్లో, అంటే యూజ్ ఎఫెక్ట్లో ఉన్న కోడ్ని ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేలా చూసుకుంటుంది. ఇప్పుడు నేను సేవ్ చేసి రీఫ్రెష్ చేశాను అనుకోండి, 0, 1, 2, 3, 4 అట్లా అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ అప్లై చేయాలి. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ సెట్ ఇంటర్వెల్లో ఉన్న లోపల ఉన్న ఫంక్షను సెట్ కౌంట్ ఉంది కదా, ఈ సెట్ కౌంట్ని కౌంట్ +1 అని అంటుంది, అంటే ప్రజెంట్ కౌంట్కి 1 యాడ్ చేయాలి అని అంటుంది. కానీ ఈ ఫంక్షన్లో ఉండే కౌంట్ వాల్యూ అనేది క్లోజర్లో బైండ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఫస్ట్ 0 ఉంటుంది, ఆ 0నే 0+1 0+1 0+1 అన్నట్టే తీసుకుంటుంది. సో ఇట్లా కూడా వర్క్ అవ్వదు. ఒక కంటిన్యూస్ రిపిటేషన్
అండ్ మల్టిపుల్ కౌంటర్స్ని క్రియేట్ చేసేది మనము స్టాప్ చేసుకోగలిగిన ఆ కౌంట్ వాల్యూ అప్డేట్ అవ్వట్లేదు, చూసారు కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సెట్టర్ ఫంక్షన్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసుకుని ఓల్డ్ కౌంట్ని దీనికి పాస్ అవుతుంది. దీంట్లో రిటర్న్ స్టేట్మెంట్లో ఓల్డ్ కౌంట్ +1 అని అన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేస్తే 0 1 2 3 4 5 6 ఇప్పుడు చూసారు ఇక్కడ console.log ఆఫ్ కౌంట్ 0 ఎందుకు ఉంది అని అంటే దీనికి యాక్చువల్గా బైండ్ అయిన కౌంట్ వేరియబుల్ ఈ లోపల ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్కి 0 అదే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఇట్లా మనం ఒక సెట్ ఇంటర్వెల్ని యూజ్ చేసేటప్పుడు, లేకపోతే ఇలాంటి ఇంటర్వెల్స్ యూజ్ చేసేటప్పుడు ఈ సెట్ కౌంట్ మనము డైరెక్ట్గా కాకుండా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా మనము చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తోటి మనము సెట్టర్ ఫంక్షన్ని యూజ్ చేయడం అనేది చాలా సందర్భాల్లో మనకు అవసరం అవుతుంది. ఓల్డ్ వాల్యూస్ అప్డేట్ అవ్వకుండా ఉంటాయి. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను దీంట్లో. ఇది చూడండి, సెట్ ఇంటర్వెల్ తోటి చేసినప్పుడు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇలాగే చేయండి. దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ క్లియర్ ఇంటర్వెల్ వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. సో మీకు నచ్చుతుంది, నచ్చితే సేవ్ చేసుకుని పెట్టుకోండి, షేర్ చేయండి. ఎవరైతే రియాక్ట్ డెవలపర్స్ ఉన్నారో, జావా స్క్రిప్ట్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫీచర్స్ యూజ్ అవ్వచ్చు. యాంగులర్లో కూడా ఈ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మన స్టేట్ వేరియబుల్స్ లాంటివి సిగ్నల్స్ అని అంటాం, వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుంది. సో మ్యాక్సిమం షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చితే కమెంట్ చేసి మంచి రివ్యూ పెడితే I will be happy. Thank you. ఓకే, కౌంటర్ క్రియేట్ చేసేసామండి, కానీ దాన్ని ఎట్లా స్టాప్ చేయాలో తెలియట్లేదు. హౌ టు స్టాప్ ఎ కౌంటర్ ఎస్పెషలీ ఇన్ ద సెట్ ఇంటర్వెల్ టైంలో అని అనిపిస్తుంది అన్నమాట చాలామంది. అంటే ఎట్లా చేయాలి అని, ఎందుకంటే మనము ఈ ఇంటర్వెల్ని క్లియర్ చేస్తే తప్ప ఆ కౌంటర్ అనేది పోదు, రైట్. సో అట్లా ఎట్లాగా ఆ కౌంటర్ని మనం స్టాప్ చేయాలి అని అంటే దానికి చాలామంది కొన్ని చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. x = ఒక వేరియబుల్ x, అంటే మన ప్యూర్ జావా స్క్రిప్ట్ బ్యాచ్ అనమాట ఇది. సో x = అని చెప్పేసి ఇక్కడ లోపల ఇంకా తెలివైన బయట కూడా రాస్తారు, కొంతమంది లోపల రాసేస్తారు. ఇఫ్ కౌంట్ = 5 అయితే చాలా సింపుల్గా ఏంటది క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ x అని అంట. సో దట్ అయిపోతుంది. సో ఇక్కడ అవ్వదమ్మా. నాకు 2 డైలాగులు గుర్తొస్తున్నాయి. కలేజాల్లో చాలా కాన్ఫిడెంట్గా రాసేసారా, అట్లనే జల్సాల్లో కూడా అది అవ్వదమ్మా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎనీవేస్, ఇదైతే స్టాప్ అవ్వదు. మరి ఎట్లా స్టాప్ చేయాలి సార్, హౌ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని అంటే బేసిక్గా మీరు ఒక యూజ్ రెఫ్ అనే హుక్ని వాడాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తానంటే cref అని చెప్పేసి ఒక హుక్ని క్రియేట్ చేసుకుంటున్నాను. యూజ్ రెఫ్ అనే హుక్ తోటి ఈ సెట్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది ఈ హుక్లో కరెంట్ అనే ప్రాపర్టీకి అప్లై చేస్తాను. సో ఎప్పుడైతే కౌంటర్ వాల్యూ 5 అయిందో అప్పుడు నేను ఆ cref డాట్ కరెంట్ని నేను స్టాప్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న కిటుకు ఉంటుంది, అది చెప్పాలి మీకు. ఇప్పుడు 5 అయిపోయింది, 6 కూడా అయిపోతుంది. అదేంటి కరెక్టే చెప్పారు కదా, యూజ్ రెఫ్ తోటి చేసుకుంటే బాగుంటుంది కదా, అట్లా కాదు. ఈ సెట్ ఇంటర్వెల్ లోపల కౌంట్ వాల్యూ మనకి స్టార్టింగ్ నుంచి 0 ఉంటుంది. ఓకే, కౌంట్ ఎట్లా మారుతుంది అని అంటే మనం సెట్ కౌంట్లో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా మార్చుకుంటున్నాం, కానీ యాక్చువల్గా కౌంట్ 0 తోటే బైండ్ అయి ఉంటుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా కనుక కన్సోల్ ఓపెన్ చేసి చూసుకుంటే కౌంట్ 0 కనపడుతుంది. ఓకే, అసలు అందుకనే కదా మనము ఈ సెట్టర్ ఫంక్షన్లో ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. కాబట్టి ఈ కౌంటర్ని మనం ఈ క్లియర్ ఇంటర్వెల్ని ఇక్కడ రాయడం కాదు, మనం ఎక్కడ రాయాలంటే దీనికి కూడా ఒక యూజ్ ఎఫెక్ట్ ఉంది కదా, యూజర్ ఎఫెక్ట్ కాదు, యూజ్ ఎఫెక్ట్ ఆఫ్. మనం దీని లోపల మనకి యూజ్ ఎఫెక్ట్లో ఒక పర్టిక్యులర్ వేరియబుల్ కోసం కూడా, ఒక స్టేట్ వేరియబుల్ కోసం కూడా రాసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే ఈ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. దీని లోపల రాయాలన్నమాట. ఇప్పుడు చూడండి, స్టాప్ అయిపోయింది కదా, ఇట్లా
ఇట్లా మనము చిన్న చిన్న పాయింట్స్ మీదనే మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి.